కాళేశ్వరం ఎంక్వైరీ ఏమాయే? కరెంటు అగ్రిమెంట్ల సంగతేంది? గొర్రెల స్కామ్ విచారణ ఇంకెన్నడు తెలుస్తారు? నీ నెలకో వార్త తప్పితే ఫోన్ ట్యాపింగ్ కేసుల అరెస్టుల్లో పాడలేవు. లోపట ఏమైనా జరుగుతుందా ఎట్లా అని ఆడిడ నడుస్తున్న చర్చలు. ఏడాదికెళ్ళి ఆ కేసు ఈ కేసు అనుడే గాని ఏ కేసులో కూడా పెద్ద లెవెల్ అరెస్ట్ కాలే. మరి అయితే కార్ రేసింగ్ కేసు ఎంక్వైరీ క్లైమాక్స్ వచ్చినట్టే. ఇవాళ రేపట్ల రామన్నకు నోటీసులు అందుడు గ్యారంటీ. ఏసీబీ విచారణ పోవాలి, అడిగింది చెప్పాలి, అటెంకా ఏమన్నా కావచ్చు. మాత్రం ఆగమాగం చేయకుండా పక్క రూల్స్ ప్రకారం పోతున్నారు. కేటీఆర్ సార్ ఎమ్మెల్యే కాబట్టి ఎంక్వైరీ పర్మిషన్ కోసం 2 నెలల కిందట గవర్నర్ గారికి ఉత్తరం రాస్తే పెద్ద లాయర్ల సలహాలు తీసుకొని మొన్ననే ఓకే చెప్పిండు. ఆ లెటర్ ఏసీపీకి కూడా అందింది. ఇక ఎంక్వైరీకి పిలుచుడే. హైదరాబాద్ హాలత్ పెంచుతామని సచివాలయం ముంగట కార్ రేసింగ్ పోటీలు పెట్టిరు ఒక పారి. మళ్ళొక పారి గట్లనే పెట్టడానికి ఎవరి పర్మిషన్ లేకుండా అప్పటి ముఖ్యమైన మంత్రి రామన్ననే 55 కోట్లు పంపిండు ఒక బయట దేశం కంపెనీకి. అది కూడా డాలర్ల మీదకెళ్ళి. ఆర్బీఐ పర్మిషన్ లేకుండా ఇట్లా చేసుడు కేసు. నెల కిందట సారే ఒప్పుకున్నాడు. ఈవీలలో మొబిలిటీ వ్యాలీలో టాప్ ఛాంపియన్ చేయడానికి 55 కోట్లు అర్జెంట్ కట్టాలంటే కట్టినాం. అరవింద్ కుమార్ గారు ఫైల్ పంపిండ్రు, నేను సంతకం కూడా పెట్టినా. ఆయన తప్పేం లేదు. అంతా నేనే చేసినని కొద్దు రామన్ననే ఒప్పుకుంటే విచారణ అనగానే ఇప్పుడు పార్టీ వాళ్ళు ఏమో గిట్లన పట్టారు. ఈ ఫార్ములా ఆ ఫార్ములా అంటున్నావు కదా, ఏ ఫార్ములా అన్నదే నీ ఇష్టం. తీసుకురా అసెంబ్లీలో పెట్టు. 4 గోడల మధ్యన క్యాబినెట్లో కూర్చొని ఎవరిని ఎట్లా లోపల పెట్టాలి, ఎవరి మీద ఏం కేసు పెట్టాలి, ఎవరిని ఎప్పుడు నూకాలి, ఇది కాదు ప్రభుత్వం చేయాల్సిన పని. ఏం సిగ్నల్ అందిందో ఏమో గానీ మా సార్ని అరెస్ట్ చేస్తే తెలంగాణ అల్లకల్లోలం అవుతుంది, అగ్నిగుండం అవుతుందని బీఆర్ఎస్ లీడర్లు వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తున్నారు. చూడాలి మరి ఏమైతుందో.